హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే ఈరోజు 'గేమ్ చేంజర్' మూవీ రామ్ చరణ్ గారిది ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉంది? స్టోరీ లైన్ ఎలా ఉంది? ఈవెన్ అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? దీని గురించి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు చెప్పండి, 'గేమ్ చేంజర్' మీకెలా అనిపించింది? ఆ స్టోరీ లైన్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే రామ్ చరణ్ గారిది కానివ్వండి, ఇంకోటంటే హీరోయిన్ గాని, ఓవరాల్‌గా అందరు యాక్టర్స్ వాళ్ళ స్టోరీ లైన్ గానివ్వండి, ఏదైతే డైరెక్షన్, ఈవెన్ ఆయన డైరెక్షన్ గాని మీకెలా అనిపించింది? ఫస్ట్ టైము సినిమా టికెట్ కొనేవాడికి గూడా ఇన్సూరెన్స్ ఉంటే బావుండు అనిపిచ్చింది. ఎందుకు? ఆ రేంజ్‌లో ఉంది. హ్మ్. సీరియస్‌లీ. అంటే ఇప్పుడు ప్రయాణానికి టికెట్లు కొనే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు కదా! హ్మ్. సినిమా టికెట్ కొనేవాడికి ఎందుకు ఉండొద్దు ఇన్సూరెన్స్ అని చరిత్రలో మొదటిసారి నేను చాలా నా జీవితంలో హిట్ సినిమాలు చూశాను, ఫ్లాప్ సినిమాలు చూశాను. అర్థం కాకుండా ఓ గందరగోళాన్ని చూసి బయటకొచ్చిన సినిమా ఇదే నంబర్ 1. పోనీ అర్థం గాని సినిమాకి నువ్వెందుకురా ఎళ్ళావు అంటే, అదేదో 500,00,00,000 సినిమా అది. తీసినోళ్ళు మామూలు ఎవరో కృష్ణానగర్‌లో పోస్టర్‌లేసుకునే వాళ్ళు తీయలా. శంకర్ గారు. మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షను. ఇట్లా ఒక పెద్ద సినిమా అని చెబితే వెళ్ళాం. సో, ఇక అసలు విషయానికొస్తే, సరే శంకర్ సినిమా కనీసం ఫ్లాప్ అయినా సరే సినిమా అర్థమైద్ది. హ్మ్. ఇప్పుడు 'ఇండియన్ 2' ఉంది. పెద్ద ఫ్లాపే. ఎందుకు ఫ్లాప్ అయిందంటే దానికి క్లైమాక్స్ లేదు. ద ఓన్లీ రీజన్ ఏదో జరుగుతుంది. 'ఇండియన్' వస్తే బావుండు అనుకున్నారు. అవును. కమ్ బ్యాక్ అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చేసే వల్ల మీ ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు పాపం. అయ్యో! నా ఇంట్లో వాళ్ళందరూ దూరం అయిపోతున్నారే అని చెప్పేసి గో బ్యాక్ ఇండియన్ అన్నాం. పోయాడు. అంతే. క్లైమాక్స్ లేదు. మళ్ళీ మీ అందరిని సెట్ చేయాలి కదా సమాజాన్ని. అదేదిరా బాబు ఎప్పుడు సెట్ చేస్తా అంటే, నేను పార్ట్ 3లో చెప్తా పో అన్నాడు. అయినా సరే అర్థమైందిగా అట్లీస్ట్ హ్మ్. ఈ సినిమా ఎందుకు స్టార్ట్ అయిందో తెలీదు. ఎందుకు ఎండ్ అయిందో తెలీదు. హ్మ్. అంత రసవత్తరంగా సాగిన సినిమాని నేను ఇప్పటివరకు చూడలేదు ఇంత భారీ సినిమాని. ఒక ఇంటర్వెల్ టైంలో మాత్రం శంకర్ మార్క్ కనబడింది. అరే! శంకర్ మార్క్ కనబడింది. ఇంటర్వెల్ తర్వాత ఏమైనా చూపిస్తాడేమో అని చూసేలోపు ఆమె ఫ్లాష్ బ్యాక్‌కెళ్తున్నాం. మాకు నచ్చింది మేము చెప్పుకుంటాం. మీరు కాసేపు కూర్చోండి అని చెప్పేసి సినిమా ఏదో రకంగా మొదలైంది. స్టోరీ అది లైన్ ఏంటి విజ్ఞాన్ గారికి? లైన్ ఉంటే కదా స్టోరీ గురించి మాట్లాడుకోవడానికి. లైన్ ఏం లేదా? లైన్ ఏం లేదు హ్మ్. నిహాల్. ఏమీ లేదు. ఓపెనింగ్ ఒక సీన్ చెప్తా చూడు. పెద్ద పెద్ద రౌడీలొచ్చారు. ఒక ట్రైన్ ఆపేసి హీరోని ఇంట్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఓ అద్భుతమైన ఫైట్ డిజైన్ చేశారు. వాళ్ళని చూస్తే వాళ్ళందరూ పెద్ద భారీ ఫైట్. హీరో కొడతానే ఉన్నారు. వాళ్ళు ఎగిరెగిరి పడతానే ఉన్నారు. జాలేస్తుంది వాళ్ళని చూసి. పాపం ఎందుకురా వచ్చి కొట్టించుకుంటున్నారు మీరిక్కడికొని. హ్మ్. నువ్వెందుకు బాబు వాళ్ళని అంత రీతిగా కొడతారు? వాడు చేసిన తప్పేంటి? ఏం చేశారా అంటే ఏమీ లేదు పెద్దగా. ఏదో ఓ అన్యాయమో, అక్రమమో ఏదో చేశారు. ఈయన వాళ్ళకి ఒక టైంలో టార్గెట్ చేశాడు. దానికి ఈయనను టార్గెట్ చేశారు అంతే. బట్ అంత ఇదిగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వాళ్ళు చావండ్రా మీరందరూ మీరు బతకడం వేస్ట్ అని చెప్పేసి రైల్ ట్రాక్ మీద కట్టేశాడు తలకాయలన్నీ. హ్మ్. ట్రైన్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. వీడికేమో లేవ రావట్లా. నేనే మిమ్మల్ని కాపాడుతాను అన్నట్టుగా హీరోయిజాన్ని హెలికాప్టర్ నుంచి వచ్చి కత్తితో పట్ 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 ఇలా కోస్తే వాళ్ళ తాళ్ళన్నీ తెగి అప్పుడు బయటపడి ట్రైన్ పోయింది. దీనికన్నా వినయ విధేయ రామ 1000 రెట్లు నయం. హ్మ్. వినయ విధేయ రామనే 1000 సార్లు తిట్టుకున్నారు అంటే దీనికంటే వినయ విధేయ రామ 1000 రెట్లు బెటర్ అన్నానంటే అర్థం చేసుకో ఇది ఇంకే లెవెల్‌లో ఉంది అని. హ్మ్. విజ్ఞాన్ గారు, ఇక్కడ 'గేమ్ చేంజర్' అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అది ఈ జన్మకి ఎవడికి తెలీదు. హ్మ్. ఈ జన్మకి కాదు. మరి మనం బతుకున్న ఈ జన్మకైతే ఎవడికి తెలీదు. ఓకే. ఎందుకు పెట్టారనేది. హ్మ్. దట్స్ ఆల్. అంటే దానికి అంతకుమించి ఆన్సర్ లేదు. హ్మ్. విజ్ఞాన్ గారు, 'దిల్ రాజు' గారు ఒక మంచి నిర్మాత. ప్రొడక్షన్‌లో ప్రొడ్యూసర్‌గా ఆయన ఒక మంచిగా పేరు సంపాదించారు. అలాంటి వ్యక్తి కూడా ఇది ఈ మీరు చెప్పిన విధానాన్ని బట్టి అలా స్టోరీ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? లేదా ఏమన్నా పైనుంచి ఇన్‌ఫ్లూయెన్స్ ఉందా? ప్రెషర్ ఉందా? ఇదే స్టోరీ రామ్ చరణ్ గారితో మీరు తీయాలని జెప్పేసి? కార్తీక్ సుబ్బరాజ్ హ్మ్. తీసిన కథ అనుకున్న స్టోరీ అద్భుతం. టిఎన్ శేషన్ గారి కథ ఆయన ది వెరీ గుడ్ పని బకాసురుడు అంటారు. మంచి ఐఏఎస్ అధికారి. హ్మ్.
చాలా మంచి ఐఏఎస్ అధికారి, ఆయన చూసి 10 మంది నేర్చుకోవాలనేటువంటి ఐఏఎస్ అధికారి. ఆయన కథను తీసుకొని నువ్వు ఇక్కడికి వచ్చావు. పోనీ వచ్చినోడు వచ్చినట్టు ఉన్నావా అంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కదా అసలు కదా. దిల్ రాజు గారు కొన్నప్పుడు కథ మంచిదే, ఇక్కడికి వచ్చాక చెడింది అది. మధ్యలో తెలియదు అది ఎవరు జడగొట్టారు కదా, అది వాళ్ళ కర్మ, మనకు తెలియదు కదా ఎవరు మేము జడగొట్టామని చెప్పుకుంటారేంటి. ఆంధ్ర రాజకీయాలు ఎందుకయ్యా మీ అందరికి సంబంధం లేకుండా? అవును, ఇసుక మాఫియా ఉంది, కొడాలి నాని అండ్ మన చంద్రశేఖర్ రెడ్డి అండ్ పేరు నాని ఇసుక సారీ ఆ బియ్యం, నకిలీ బియ్యం, రేషన్ బియ్యం, సీజ్ ద షిప్ అది ఉంది. 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అని జగన్ అన్న డైలాగు ఉంది. డబ్బు లేని రాజకీయం అని ఏ నినాదంతో అయితే పవన్ కళ్యాణ్ జనసేన పెట్టాడో అది ఉంది. అండ్ మైనింగ్, మన పెద్దిరెడ్డి గారిని గుర్తేసే మైనింగ్ ఉంది. తండ్రిని చంపితే నువ్వే సీఎం అవుతావని జగన్ ఉద్దేశించినటువంటి అద్భుతమైన సీను కూడా ఉంది. అంటే ఇక్కడ ఈ సినిమాలో మీరు చెప్పిన విధానం బట్టి ఈ సినిమాలో ఏపీ రాజకీయాలని టార్గెట్ చేశారా? అలాగే కనబడుతుంది, పెద్దగా ఏమీ లేదు దీంట్లో చెప్పుకోవడానికి. సరే, ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసేలాగా నువ్వు సినిమా తీసావు అంటే ఏంటి? అన్యాయాలన్నీ చూపించావు, అద్భుతంగా చూపించావు. ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారిని, సిన్సియర్ ఎన్నికల అధికారిని చూపించావు, సిన్సియర్ ఐపీఎస్ని చూపించావు, బాగుంది. క్లైమాక్స్ అంత బరువుగా ఉండాలి కదా. ఇవన్నీ చూపించి మరి ఇవన్నీ కాకుండా అసలు సీసలైన రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి అని క్వశ్చన్ వచ్చింది క్లైమాక్స్ మొత్తానికి. ఏం లేదు, బాగుండాలి అంతే, వెళ్ళిపోండి ఇంటికి అనేసారు. ఏం లేదా ఇంకా క్లైమాక్స్? అంతే, అదే క్లైమాక్స్, అదే క్లైమాక్స్. రాజకీయ నాయకుడు ఎలా ఉండొద్దో సినిమాలో బలంగా చెప్పావు. ఎలా ఉండాలి అనే క్వశ్చన్ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఇంకేం ఉండాలి, బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పినట్టుగా క్లోజ్ చేసేసాడు. ఇంత అసలు ఏంటో ఈ కథ ఏంటి, ఈ తీరేంటి, తెన్నేంటి, ఏమీ అర్థం కాలే. సరే, ఇక లైన్ లేని దానికి కథ లేదు, కథ లేని దానికి సినిమా లేదు. ఈ సినిమానే కాదు, సాంగ్స్ ఎలా ఉన్నాయి విజ్ఞాన్ గారు? ఇంకా పాటల గురించి అంటావా, వెర్రి భారీతనం అని చెప్పుకోవాలి. అంత అవసరం లేదు. దేవుడి దయవల్ల ఒక మంచి పని చేశారు. ఏంటంటే ఆ నీళ్ళ మీద నడిచిన సాంగ్ ఏదో ఉంది చూసావా, నానా హైరానా, దాన్ని తీసేశారు. సంతోషం, ఇంకా అది ఉంటే ఇంకేమయ్యేదో. ఇలా ఉంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే అంజలి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. బంగారు తల్లి అద్భుతమైన నటన చేసింది. 2 వేరియేషన్స్లో అసలు చించి పడేసింది. ఓకే, నిజంగా అంజలి కోసం అయినా సరే ఈ సినిమాని ఒకసారి చూడమని చెప్తా. ఆవిడ ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వెళుద్దో మనకు తెలియదు, కనీసం ఆ టైంకి వెళ్ళి మీరు బయటకు వచ్చినా సాటిస్ఫై అవుతారు. అంజలి కోసం ఈ సినిమాని అంతే, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఇంకా విలన్ పాత్రలో చేసినటువంటి సూర్య గారు అద్భుతం, నట్ట విశ్వరూపం చూపించాడు. అప్పుడెప్పుడో స్పైడర్లో ఎలా అయితే చేశాడో ఆ హావభావాలు, అందరూ ఏడుస్తుంటే నవ్వే ఫేస్, ఇప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ మేనరిజంతో చాలా అద్భుతంగా చేశాడు. శ్రీకాంత్ గారి పాత్రలో వేరియేషన్స్ చాలా బాగున్నాయి. సముద్రకని పర్వాలేదు, ఏదో సిన్సియర్గా డీసెంట్గా అలా సైలెంట్గా కానిచ్చేసాడు. రాజీవ్ కనకాల ఉన్నంత బాగా చేశాడు. కియారా అద్వానీ ఏదో కనబడినంతసేపు బాగానే ఉంది. సునీల్కి ఒక మేనరిజం ఇచ్చాడు, సైడ్కు నడవమని. సునీల్ చెప్పిన తర్వాత మాకు అర్థమైంది, కొంపదీసి ఏమైనా ఈ సినిమాని ఇలా సైడ్ నుంచి చూస్తే ఏమన్నా అర్థమైద్దా అని కాసేపు అలా కూడా చూస్తాం. ఎలా చూసినా అర్థం కాల. సరే పోన్లే. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది విజ్ఞాన్ గారు? ఏదో అంతగా ఏమీ అనిపించలేదు. ఓకే, ఆ సినిమాలో ఆయన హీరోగా పెట్టారు కాబట్టి ఆయన ఏదో చేసి పడేసాడు అంతే. ఎన్ని వేరియేషన్లు ఇచ్చినా అలాగే ఉంది. నువ్వు సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా అట్లాగే ఉన్నావు, ఆ సిన్సియర్ ఐఏఎస్ అధికారి అయినా అలాగే ఉన్నావు, ఎన్నికల అధికారిని చేసిన అలాగే ఉన్నావు, క్లైమాక్స్లో పార్టీకి నాయకుడిని చేసిన అలాగే ఉన్నావు, ఇంటర్వెల్లో నిన్ను సీఎంని చేసిన అలాగే ఉన్నావు. అన్ని క్యారెక్టర్లు చేసేసాడు దీంట్లో, ఇది లేదు అనకుండా. సో ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. విజ్ఞాన్ గారు, ఈ మూవీలో వర్క్ చేసిన టెక్నికల్ టీం గురించి మీరు ఏం చెప్తారు? టెక్నికల్ టీం అంటావా అమ్మా, నువ్వు ఇన్ని కోట్లు పెట్టిన తర్వాత కూడా బాగాలేదు అంటే చెప్పు కొడతారు. అన్నీ అంటే ఆర్ట్ వర్క్ భారీతనం, ఇట్స్ ఓకే. కెమెరా వర్క్ భారీతనం, ఓకే. ప్రొడ్యూసర్లు అంత భారీగా పెట్టారు, సాంగ్స్ కూడా అంత భారీగా పెట్టారు. టెక్నికల్ వర్క్ ఇట్స్ ఓకే. అండ్ తమను మ్యూజిక్ కూడా పర్వాలా. ఈ సినిమాకి అయితే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సో అలా విజ్ఞాన్ గారు, అవుట్ ఆఫ్ 5 మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇట్లాంటి సినిమాలకి రేటింగ్ ఇచ్చి అసలు మన పరువు మనం తీసుకోవడం వేస్ట్. నాకు దీని రేటింగ్ గురించి కూడా మాట్లాడాలి అంటే కనీసం రేటింగ్ అనే పదానికి కూడా ఆమడ దూరంలో నిలిచేసి
అతి తక్కువ సినిమాల్లో ఇదొకటి. సింపుల్గా చెప్పాలంటే సంక్రాంతి సినిమాలకి ముందు వచ్చి సంక్రాంతి దిష్టి తీసిందని చెప్పుకోవాలి. ఆ దిష్టికి పనికి వచ్చింది ఈ సినిమా. అండ్ నౌ బాటమ్ లైన్ నేను చెప్పాలి అంటే దోప్. అంటే రేటింగ్ ఎంత కొంటే ఇవ్వను విజ్ఞాన్, అవుట్ ఆఫ్ 5 ఏదో ఒక స్టార్. ఖచ్చితంగా మెడ మీద కత్తి పెట్టి ఇచ్చినా కూడా నా వల్ల కాదు దీనికి. మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి 0 నుంచి 5 వరకు. ఆ 0కి కూడా ఏదో ఒక వాల్యూ ఉందని నేను ఫీల్ అవుతున్నా, కాబట్టి దీనికి నేను రేటింగ్ ఇవ్వను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.